హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ సేమ్ స్ట్రీట్ స్టైల్లో లభించే రుచికరమైన బఠానీ చాట్ అండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలామంది ప్రోటీన్ ఎక్కువగా దొరికి ఈ బఠానీ చాట్ కోసం వెళ్ళి తింటారు కదా, కానీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది వేడివేడి బఠానీతో పైన కొంచెం లెమన్, కొంచెం మిక్సర్, అలాగే సూటిగా రోడ్ సైడ్ చాట్ సెంటర్ ఫ్లేవర్తో ఉంటూ తినగానే ట్యాంగీ స్పైసీగా ఉంటుంది. చెప్తుంది కష్టమేమో అనుకుంటారేమో, అస్సలు కష్టం కాదండి, చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదు అంటే ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 గంటల పాటు నానిన తర్వాత ఈ బఠానీని వాటర్తో సహా కుక్కర్లో తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే వాటర్ ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకొని ఒక 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలోంచి కొన్ని మిక్సర్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బఠానీ యాడ్ చేసుకొని అదే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 1 టీ స్పూన్ నూనె వేసి కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయానండి, మీరు ఇక్కడే యాడ్ చేసుకోండి సాల్ట్ని. అన్నింటినీ ఇలా వేయించుకున్న తర్వాత ఉడకబెట్టిన బఠానీని వాటర్తో సహా వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకోవాలి. 7 మినిట్స్ తర్వాత మనకి బఠానీ ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ టైం పడదు, బాగా దగ్గర పడుతుంది. ఇలా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర కూడా ఈ విధంగా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను కదా, అందుకే ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ చాట్ని వేడివేడిగానే తినేయాలండి. ఈ విధంగా ఏదైనా ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటో ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్ తురుము ఆప్షనల్ అండి, వేసుకొని దానిపైన కొంచెం 2 టేబుల్ స్పూన్ల మిక్సరు, అలాగే కార్న్ఫ్లేక్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని పైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి వేడివేడిగా. మళ్ళీ దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా బాగోదండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండి హెల్దీ స్నాక్ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రేపు మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి, ప్రిపేర్ చేసి రేపే పెడేస్తాను. థ్యాంక్ యూ ఫర్